హాయ్ హలో నమస్తే. నిన్న రఘురామకృష్ణరాజు గారి ఇంటర్వ్యూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. వీళ్ళు రఘురామకృష్ణరాజు గారు ఒక్కసారి అన్నాడు ఏమని, దళిత క్రైస్తవుల ఓట్లు నాకు అసలు క్రిస్టియన్స్ దళితుల ఓట్లు వద్దు అన్నాడండి. సరే, ఆయన కోపం మీద అన్నాడు, అది నేను అన్నాడు. దాన్ని అంతటితో వదిలేయాలి. దళితులు నాకు ఓట్లు వేయొద్దు అని అంటే దళితులు ఓట్లు వేయకుండా ఉంటారేంటి? మీకు దళితులు మీ ఓట్లు మాకు వద్దురన్నా మీకే వేస్తారు కదా వాళ్ళు. ఈయన బాధ ఏంటో నాకు అర్థం కాదు. ప్రతిరోజుసారి ఇప్పుడు దాన్ని కవరప్ చేసుకోవడానికి నానా కష్టాలు పడతాంటారు రఘురామకృష్ణరాజు గారు. వీళ్ళు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని, ఒకసారి టీవీ5 వాళ్ళు, ఒకసారి ఇట్లా ఈ మహా న్యూస్ అని ఇవన్నీ చర్చ కార్యక్రమాలు పెడతారు దళిత క్రైస్తవుల మీద. ఇవన్నీ కూడా కాదు. నేనేమనేదంటే, రఘురామకృష్ణరాజు ఈ టీవీ ఛానల్లో కూర్చొని నాకు దళితుల ఓట్లు వద్దు అన్నాడు. నువ్వు వద్దన్నా మీకే వేస్తామని మా వాళ్ళు వస్తారు కదా. మా వాళ్ళ సంగతి మీకు తెలీదు, మా దళితుల సంగతి మీకు తెలియక మీరు నానా టెన్షన్ పడుతున్నారు. మీకు టెన్షన్ వద్దు, ఎందుకంటే మీ ఓట్లు మాకు వద్దురా అన్నా సరే మీకే వేస్తారు మా వాళ్ళు వచ్చి. ఎందుకు స్వామి అంత టెన్షను? ఏం టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉండండి. ఓకే అసలు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఒకసారి చూద్దాం. రెచ్చగొట్టే కార్యక్రమం కూడా అది. అవును. ఇంకా నాకేంటంటే ఇంకా పరిణామం, అది మూర్ఖత్వము, రెచ్చగొట్టే కార్యక్రమం కూడా అది. దేనికి? అవును. ఇంకా నాకేంటంటే ఇంకా కొద్దిగా ఫాస్ట్ చేసిన పరిస్థితుల్లో నేను అంత స్పష్టంగా అడిగినప్పుడు నాకు దళితుల ఓట్లు కావాలి, క్రైస్తవుల ఓట్లు కావాలి, కానీ ఇప్పుడు నన్ను వ్యతిరేకించేది క్రైస్తవం తీసుకున్న దళితులు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా అర్థమైంది. నన్ను ప్రశ్న వేసిన వాళ్ళు కూడా క్రైస్తవం తీసుకున్న దళితులు ఈ ప్రశ్న వేస్తున్నారు. సో ప్రస్తుతం నేను నిర్మించాలనుకుంటున్న ఈ దేవాలయానికి మీరు అడ్డు చెప్తున్నారు కాబట్టి మీ ఓట్లు లేదా అని అంత స్పష్టంగా అడిగితే, మీ ఓట్లు కావాలా గుడి కావాలా అని అడిగితే నాకు గుడే కావాలి అని నేను పేర్కొంటూ జరిగింది కృష్ణ గారు. దళిత ఓట్లు అంతవరకు క్లారిటీ ఉంది. దళిత క్రైస్తవులు నన్ను ఈ ప్రశ్న వేశారు కాబట్టి నీకు రాముడా, అక్కడ నీకు రాముడు కావాలా మా ఓట్లు కావాలా అని అడిగినప్పుడు డెఫినెట్ గా నాకు రామాలయం, నాకు వీళ్ళని రామాలయమే నాకు ప్రయారిటీ అని చెప్పి అది నేను నా వరకు ఆ దేవాలయం వరకు మాట్లాడడం జరిగింది. దాన్ని పార్టీకి ఎక్స్ట్రాపులేట్ చేసి ఇప్పుడు దళిత క్రైస్తవులు అయినప్పటికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2018లోనే బిల్ పాస్ చేశారు. సో నేను పార్టీ విధానానికి నేను వ్యతిరేకంగా అసలు నేను మాట్లాడతా. నా దారిని నేను నా నియోజకవర్గంలో దేవాలయం కట్టుకుంటున్నాను. ఆ ప్రాసెస్ లో నీకు నీ గుడి కావాలా మా ఓట్లు కావాలా అని అడిగితే దాని వరకే నేను చెప్పాను తప్ప మా పార్టీ అంత ఓపెన్ గా దళిత క్రైస్తవులు అయినప్పటికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ఈ దేవాలయం మీద దీన్ని రాష్ట్రానికి అంతటికి చెందినదిగా. సరే, ఇప్పుడు రోజు మనం రఘురామకృష్ణరాజు గారు రోజు ఒకటే మాట్లాడుతున్నాడు. చాలా రోజుల నుంచి ఒకటే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడతారో మనకు తెలుసు. ఆయన వర్షన్ ఒకటే. సరే, నేనేమన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశానికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ఇద్దరు వీళ్ళెవ్వరిని పిలవకుండా మాలామాదిగలని మీ ఆఫీస్కి పిలిచి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీకు దన్నం, ఒకసారి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన మాలోళ్ళని, మాదిగోళ్ళని మొత్తాన్ని పిలిచి ఎవరిని పిలవకుండా ఒక రూమ్లో వాళ్ళని సీక్రెట్గా డోర్లన్నీ వేసి, నేనేమన్నా మిమ్మల్ని సస్పెండ్ చేయని పార్టీ నుంచి, మీరు నిజం చెప్పండి, రామాలయంలో ఆకువీడిలో జరిగిన విషయం మీద మీరేమనుకుంటున్నారు, మీరు బాధపడ్డారా అని మీ తెలుగుదేశం కార్యకర్తలను అడగండి చంద్రబాబు నాయుడు గారు. సరే, కార్యకర్తలు మొత్తం కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు దళితులు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి, నేను మిమ్మల్ని ఏమనను, కోపపడను, మిమ్మల్ని ఏమీ సస్పెండ్ చేయను, మీ అభిప్రాయం చెప్పండి, మీరు బాధపడ్డారా అని అడగండి. మీకు తెలిసింది సత్యం. ఆకివీడిలో జరుగుతున్న ఆ కార్యక్రమంలో తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, సర్పంచులు మొత్తం మదనపడి కుళ్ళి ఏడ్చి చచ్చారండి.
అంత బాధ పెట్టారు మీరు వాళ్ళని సమాజం మొత్తం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ మొత్తం. సేమే జగన్మోహన్ రెడ్డి గారు రామాలయమే కట్టాలని చెప్పి వైసీపీ కౌన్సిలర్లు తీర్మానం చేశారు. అక్కడ రామాలయమే కట్టాలి అని చెప్పి వైసీపీ కౌన్సిలర్లు మెజారిటీ అక్కడ నిజంగా అనుకుంటారు వైసీపీ వాళ్ళు రామాలయం అడుకోగలరు. వైసీపీ వాళ్ళకి ఎందుకంటే అక్కడ మెజారిటీ కౌన్సిలర్లు వాళ్ళే, మెజారిటీ కౌన్సిలర్లు వైసీపీ వాళ్ళు ఉన్నారు. అక్కడ రామాలయం ఇప్పుడు కడుతున్నారు అంటే అది టీడీపీ వాళ్ళు కడతారు, వైసీపీ వాళ్ళు కడుతున్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ యొక్క తీర్మానం చేశారు కౌన్సిలర్లు. మరి మరి పార్టీ చెప్పిందా లేకపోతే వాళ్ళు వ్యతిరేకించారో తెలియదు. కులాలు వచ్చిన తర్వాత పార్టీల మాట ఎవడండో. సరే అక్కడ కౌన్సిలర్ తీర్మానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మాలలు మొత్తాన్ని పిలిచి మీ ఆఫీసులోకి, ఇదిగో మనం చేసింది కరెక్టా, రామాలయంలో సాక్షిలో వేసింది మనమే. సరే ఇంత పెద్ద జరిగిద్దా నాకు తెలియక సాక్షిలో ఏది ప్రింట్ వేసి ఉంటారు వాళ్ళు. ఇంత గొడవ అయిద్దని వాళ్ళ లోపల ఎంత జరిగిందో తెలియదు కదా. ఓకే, సో వాళ్ళు వేసి ఉంటారు. ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళు మాలవాళ్ళని పిలిచి మీరు సంతోషంగా ఉన్నారా ఈ రామాలయం అడగండి, తెలిసిద్ది కదా. తెలుగుదేశం వైసీపీకి నేను చెప్పేది ఏంటంటే ఈ రామాలయం విషయంలో ఏ దళితుడు కూడా మీ రెండు పార్టీల మీద వాళ్ళు సంతోషంగా లేరు. ఏ దళితుడు కూడా సంతోషంగా లేడు. ఆ రామాలయం విషయంలో జరిగింది దే ట్రీటింగ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ అట్రాసిటీస్ ఇన్ అడిషన్ టు దిస్ ఏమంటారు కారంచేడు ప్లస్ చుండూరు ఆకువేడు అయిపోయింది. 3 కలిపేశారు ఆల్రెడీ. కారంచేడు, చుండూరు, ఆకువేడు. ఇక్కడ పెద్ద అట్రాసిటీ జరగల, బట్ కుల అట్రాసిటీ కనబడింది అక్కడ. ఏంటి కుల అట్రాసిటీ? ఇప్పుడు మీరు కడుతుంది రామాలయమేనండి బ్రదర్స్, మీరు ఆల్రెడీ రామాలయమే కడుతున్నారు. కానీ మీరు ఎక్కడ కడుతున్నారు? దళిత కాలనీలు, దళితులు కదా కట్టాలి. మీరు వచ్చి కడుతున్నారు ఎందుకు? సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో చాలా రెడ్డి కాలనీల్లో, కమ్మ కాలనీల్లో, బ్రాహ్మణ కాలనీల్లో గుడులు పాడుపడిపోయి ఉన్నాయి. అన్ని కాలనీల్లో గుడులు తలతల మెరుస్తులా చాలా గుడులు కూడా పాడుపడిపోయి ఉన్నాయి. అంటే మరి వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకనో ఏదైనా సరే, ఏదైనా ఒక రెడ్డి కాలనీలో ఒక గుడికి సంబంధించినటువంటి పాడుపడిపోయినటువంటి గుడిని మా దళితులు మొత్తం సందా వేసుకొని మేము దాన్ని బాగు చేద్దామని మీ రెడ్డి కాలనీలోకి వచ్చి గుడిని బాగు చేయటం మొదలెడితే దళితులు మీరు ఒప్పుకుంటారా? నేను గుడి గురించే మాట్లాడుతున్నా. రామాలయం కట్టడానికి ఎవడో పర్మిషన్, ఈ భారతదేశంలో ఈ హిందూ దేశంలో మనంత కర్మ ఏంటి? ఎవడో పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి గుడి కడటానికి? ఇది కదా మీరు ప్రొజెక్ట్ చేస్తుంది డే 1 నుంచి. నేను అదే చెప్తున్నా, రెడ్డి కాలనీలో ఒక గుడి సరిగా మెయింటైన్ చేయట్లేదు మీరు, మేము మెయింటైన్ చేస్తామని దళితులు వస్తే మీరు చేయనిస్తారా అంటున్నా. చందాలు వేసుకొని రామాలయం కడతామండి ఆ రెడ్డి కాలనీలో, లేదంటే కమ్మల కాలనీలో, లేదంటే బ్రాహ్మణుల కాలనీ మేము కడతాము, మా వాళ్ళందరూ తల సందాలు వేసుకుంటారు, మీరు ఎందుకు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు రాముడి యొక్క గుడిని అని మా దళితులు వస్తే తెల్లారాలకి కాలంలో వెళ్తారు వాళ్ళు. నాకు తెలుసు, ఓకే తెలుసు. భారతదేశ సొసైటీ ఎవరికి తెలీదు. ఇప్పుడు అక్కడ దళితులు ఎదురు తిరిగారని మీ మనోభావాలు ఇగో దెబ్బతిని ఇదంతా చేశారు, దాన్ని ఒప్పుకోండి. ఓకే, అక్కడ అసలు రామాలయము క్రిస్టియన్ వర్షన్ ఇష్యూయే కాదు అది. దళితులు ఎదురు తిరిగారు, అగ్రవర్ణాలకు కోపం వచ్చింది, అది ఒప్పుకోండి దాన్ని. ఇదంతా చేస్తున్న ఏదేదో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఓకే, మతం మారామని ఇప్పుడు చెప్పలేరు అని అక్కడ అంటారు. యాంకర్ గారు అంటారు మతం మారారని చెప్పమనండి, ఇప్పుడు చెప్పలేరు. అడ్డుకునేటప్పుడు మేమందరం క్రిస్టియన్స్ మన అన్నారు, ఇక్కడ మా గుడి వద్దు అన్నారు, కానీ సర్టిఫికేట్లు మాత్రం లేదు మేము హిందువులు అంటున్నారు అని అంటున్నాడు అక్కడ. ఏం పేరు యాంకర్ వెంకటకృష్ణ గారు అంటారు, వాళ్ళు సర్టిఫికేట్లు చెప్పరు అన్న. వాళ్ళు చెప్పరండి, మీరు కొడతానంటే ఎవడు చెప్తాడు? పిల్లోడు కూడా అబద్ధం ఆడతాడు. పిల్లోడు కూడా చాక్లెట్ తీసుకుంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు అని కొడతాడని భయంతో వాడు చెప్పడు. వీళ్ళందరూ మీరు సర్టిఫికేట్లు తీస్తారు భయంతో చెప్తారా? ఇదంతా ఎందుకంటే అసలు యేసుక్రీస్తునే దాచిపెట్టారు అక్కడ. యేసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడ రాజు ఉన్నాడు కదా ఈజిప్ట్లో, ఈజిప్ట్కి యేసుక్రీస్తుని తీసుకెళ్ళి ఈజిప్ట్లో దాచిపెట్టారు. ఎందుకు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు, సార్ నీకంటే ఒక పెద్ద రాజు పుట్టాడంటే, రాజులుగా రాజు పుట్టాడంటే నాకంటే పెద్ద రాజు పుట్టాడు, మరి నా పరిస్థితి ఏంది, ఆయన చంపేంట్రా అన్నాడు. చిన్నపిల్లలు మొత్తాన్ని చంపేంట్రా అంటే యేసుక్రీస్తునే తీసుకెళ్ళి దాచిపెట్టారు. మా సమాజాన్ని దాచిపెడితే మాకు పెద్ద లెక్క. యేసుక్రీస్తునే దాచిపెట్టారండి, ఆయన చంపేస్తానంటే మీరు సర్టిఫికేట్లు తీసేస్తే వాళ్ళ జీవితాలు ఆగమాగం చేస్తారు. సర్టిఫికేట్లు తీసేసి అది వాడు ఎవడు శ్రీకాకుళంలో ఒక ఆయన ఫోన్ చేశానా, నేను
గురుకుల పాఠశాలలకు అప్లికేషన్ పెడితే నువ్వు క్రిస్టియన్ కాదని సార్ నాకు సర్టిఫికేట్ ఇట్లేదన్న. స్వామి గురుకుల పాఠశాలలో అదేమన్నా 5 స్టార్ హోటలా అది? గురుకుల పాఠశాల అని 5 స్టార్ హోటలా? అక్కడ మీరేమన్నా రాజభోజనాలు పెడతారు గురుకుల పాఠశాలలో? పురుగుపోయిన అన్నము, ఇనప పెట్టె, దానికోసం మీరు సర్టిఫికేట్లు ఆపుతున్నారు. అంతకన్నా జీవితం ఆగమాగం చేసేది ఏమైనా ఉందా సర్టిఫికేట్ల పేరుతోటి? పేదల యొక్క జీవితాలతో ఆడుకోవడం కదా. అక్కడ ఏ రోజు రాదు యేసుక్రీస్తుని చంపేయమన్నట్టు ఇక్కడ మీరందరూ కలిసి ఆ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని చంపేస్తున్నారు అంతే. అందుకని అక్కడ యేసుక్రీస్తుని దాచిపెట్టి ఇక్కడ మా వాళ్ళందరిని దాచిపోయి మీరు హిందువులుగానే ఉండంటారు వయసు సర్టిఫికేట్ల మీద ఎవరు మార్చుకోకుండా అని మేము ఎందుకు చెబుతుంది. యేసుక్రీస్తే దాచిపెట్టారు, మిమ్మల్ని దాచిపెట్టారు మా పెద్ద లెక్క, మీరు దాచుకోండి అని చెబుతున్నాం మేము. ఇదిగో నా వీడియోలు పెట్టారు, వీడియోలు వదులుతున్నారు, రెండో వీడియో తిరుగుతుంది నా మీద నిన్న. ఓకే, నేను ఇవన్నీ ఎప్పుడో మాట్లాడే మా వాళ్ళు వద్దు ఆగోగంటే నేను ఆగుతున్నా, లేదు నాకు అంత ఓపిక నేను ఈ పాటికి ఎప్పుడో వాళ్ళకి కౌంటర్లు ఇచ్చేవాడిని. వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు నా మీద. నేనేమన్నానంటే సరే నేనేమంటే వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నిన్న. సో ఎవరు రఘురామకృష్ణరాజు అని వీళ్ళు. సరే ఇంకోటి, సరే బ్రదర్ ఒకటే బ్రదర్, రామాలయం కట్టుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది, కట్టుకోండి. మీరు నిజంగా అక్కడ ఆకువీడిలో వేరే చోట రామాలయం కడితే ఎవరైనా ఉంటారా? మీ స్థలం మీరు రామాలయం కడుతున్నారు, ఎవడు అబ్జెక్షన్ పెట్టేది? నరేంద్ర మోడీ గారు కూడా అబ్జెక్షన్ పెట్టలేడు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా సరే అబ్జెక్షన్ పెట్టలేడు. ఎందుకు నీ స్థలంలో నీ గుడి కట్టుకుంటే ఎవరు అబ్జెక్షన్ పెట్టేది? అక్కడ ఎందుకు అబ్జెక్షన్ పెట్టారు? నువ్వు అక్కడ దళిత కాలనీలో ఉన్న ఒక గుడి, అది గతంలో గొంతేలమ్మ గుడి. సరే వీళ్ళందరూ అప్పుడప్పుడు గొంతేలమ్మ వాడుకునే వాళ్ళు, సరే క్రిస్టియన్గా మారారు అనుకుందాం, అది మా ప్రాపర్టీ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. మీరు వచ్చారు సార్ ఆయన ఎమ్మెల్యే కాబట్టి అధికారం ఉందేనే అనుకుందాం, ఎమ్మెల్యే కాబట్టి అధికారం ఉందేనే అనుకుందాం. ఎక్కడైనా షెడ్యూల్ క్యాస్ట్ నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే కమ్మోల గుడిని నేను బలవంతంగా గుడి కడతాంటే కట్టనిస్తారా ఎమ్మెల్యేని? ఈ ఎమ్మెల్యే అయినా కలెక్టర్ అయినా సరే ఈ కులభావాన్ని ఎవడు తీసేయరు, ఇది ఆధిపత్యం. మీరు చూడండి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎదురు తిరిగారని అంత బాధపడ్డారే, ఎంత బాధపడి రచ్చరచ్చ చేశారే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎదురు తిరిగారని. జీవితాంతం వాళ్ళు మీరు చెప్పిందే కదా చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఎందుకు ప్రతిసారి పొలబెట్టు కెలుక్కుంటారు, మీరు మా దళితులు ఓటేరు, దళితులకు ఇప్పుడు తెలుగుదేశానికి ఏది తెలుగుదేశం వీళ్ళ బాధ ఏంది, ఈయన మా దళితులు ఓట్లు వద్దన్నాడు, వీళ్ళు ఓట్లు వేయరేమోనని వాళ్ళ భయంతో ఈయన మీద ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నా. మీకు అంత భయం లేదు స్వామి, చెయ్యి ఎదవల్లారా, మీ ఓట్లు మాకు వేయొద్దురు అన్నాళ్ళు మీకే వేస్తారు స్వామి, మీరు ఎందుకు బాధపడుతున్నారండి? మా వాళ్ళు అంతే ఉంటారు. ఓకే, మా వాళ్ళు అంతే ఉంటారు, వాళ్ళు ఓట్లు వేస్తారు. ఎందుకంటే వాళ్ళని పేదరికంలో ఉంచారు, వాళ్ళు తప్పు అనేంట్లో వాళ్ళని మీరు పేదరికంలో ఉంచారు. రేపు పొద్దున ఎలక్షన్ ఎవడైనా సరే ఉద్యోగం కోసం చూసుకోవాలి. నాకు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది, నాకు ఎప్పుడు చదువుకోవాలి, నేను ఎప్పుడు విదేశాలకు వెళ్ళాలి, నా పిల్లల్ని ఎక్కడికి పంపించాలి అనేది లేదు. ఎందుకు అది ఎప్పుడు ఉండేది? కడుపు నిండా అన్నం అన్నవాడికి ఉండేది. కడుపు కాలేవాడికి రేపు పొద్దున ఏమి తినాలని ఆలోచిస్తాడు. వీళ్ళందరూ నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఒక్కొక్క ఓటుకి 2,000 ఇస్తారు, లేదంటే 5,000 ఇస్తారు. మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, 10 × 5 50,000 వస్తాయి. అంటే 50,000 అనేవి చాలా పెద్ద అమౌంట్. వాళ్ళు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పేదలు మొత్తం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు, ఓటు వేయడానికి కాదు, డబ్బుల కోసం, డబ్బులు ఇస్తారని. ఆ విధంగా చేశారు మా సమాజాన్ని మీరు ఆల్రెడీ. మా సమాజాన్ని ఆల్రెడీ మీరు అలా చేశారు. వాళ్ళ పేదరికంలో ఉంచేశారు వాళ్ళని. వాళ్ళకి టీవీలు ఉండవు, వాళ్ళకి వ్యాపారాలు ఉండవు, వాళ్ళకి భూములు ఉండవు, వాళ్ళకి ఏముండవు. మా ఎన్నికలప్పుడు వచ్చే డబ్బులతో బతికేటువంటి జీవితాన్ని చేశారు అట్లా. మళ్ళీ మీరు యు ఆర్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పుకుంటున్నారు. గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరికి? మీకు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్. మా వాళ్ళకి మీరు ఎన్నికలప్పుడు డబ్బులు ఇచ్చేవాటి అంతే. అండ్ దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ డన్ ఇట్. అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, ఇంకొక వీడియో చూద్దాం, వీళ్ళేమన్నారు. ఈ వీడియో వినిపిస్తారు చూడండి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా అవసరం లేదు. ఇదిగో ఎందుకు ప్రతిసారి దీని మీద చర్చ పెడుతున్నారు? In the Hostinger monsoon sale with 77% off plans, it's the perfect time to lock. రాజు గారు, ఈ పాట మన ఆకట్టుకున్న పాట. వీళ్ళు ఒక సాంగ్ ప్లే చేశారు, అది మ్యూట్ చేసినట్టున్నారు, ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయని.
రామ అనే ఒక పాట వచ్చి నాకు కరెక్ట్గా తెలియదు. ఓకే, రఘుకుల రామ ఏదో ఒక సాంగ్ ప్లే చేశారనమాట వాళ్ళు. సో ఆ సాంగు నాకు ఇన్స్పిరేషను అన్నారు. ఎందుకంటే సాక్షిలో రాశారట, ఇదిగో రాముడు యొక్క గుడి పాడుపడిపోయి ఉంది, సాక్షిలో రాముడి గుడి పాడుపడి ఉందని ఆ సాంగ్ లిరిక్స్ రాశారట. ఈయన చూసి ఇన్స్పిరేషన్ అయ్యి రాముని యొక్క గుడి కడతానికి పోయారట. సరే, సాక్షి వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో నువ్వు రాముని గుడి కడతానికి పోయావు. అక్కడ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ యొక్క కౌన్సిలర్లు ఎక్కువ, వాళ్ళే తీర్మానం చేశారు రామాలయం గుడి కడదామని. మీరు నేను పెట్టిన తమ్మునేలు ఏంటి? జగన్మోహన్ రెడ్డిని టేసినట్టుగా ఈయన ఒక పెద్ద రామాలయానికి వ్యతిరేకన్నట్టుగా తమ్మునేలు పెట్టి ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి అదేంటి? ఓకే, ఒక పక్క మీరే చెప్తున్నారు సాక్షి వాళ్ళు ఎయిటి బట్టి రామాలయం కడుతున్నామని, మీరే చెప్తున్నారు సాక్షి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ తీర్మానం చేశారు కాబట్టి రామాలయం కడుతున్నామని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా రామాలయానికే వాళ్ళు మొగ్గారని మీరే చెబుతున్నారు. మళ్ళీ ఆ జగన్ బొమ్మేసి ఇతను ఒక పెద్ద క్రిస్టియను, ఇతను ఒక రామాలయానికి సంబంధించిన వ్యతిరేకేని ఆ చిత్రీకరణ ఎంత అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరూ ఒకటే. అల్టిమేట్గా మా వాళ్ళకి ఇదంతా అన్యాయం జరుగుతుందని మేమైతే అనుకుంటున్నాం. ఓకే, సరే, ఇప్పుడు ఇదంతా ఒకటే. రఘురామకృష్ణరాజు గారు, నేను మీకు ఒకటే చెప్పేది, మీరు పెద్ద కంగారు పడకండి, టీడీపీ వాళ్ళు కూడా పెద్ద కంగారు పడకండి. మీ వాళ్ళు మా వాళ్ళు మీకు ఓట్లు వేస్తారా లేదని కంగారు వద్దు, వాళ్ళు ఎట్లా మీకే వేస్తారు. రామాలయం మీద అత్యధికంగా మాట్లాడింది నేనే. ఇదిగో అంబేద్కర్ జనతా పార్టీ పెట్టా. ఇప్పుడు కనుక నేను ఆకువీడిలో పోటీ చేస్తే ఒక్కటి కూడా రాదు. అంతే, మా వాళ్ళు అంతే ఉంటారు. ఒక్కటి కూడా రాదు. మాకు అంబేద్కర్ జనతా పార్టీ పూడి పెడితే అక్కడ పివి సునీల్ కుమార్ వెనకుండి గొడవ చేయించాడు అన్నారు. పివి సునీల్ కుమార్ పోటీ చేస్తే 2 ఓట్లు కూడా రావు. పాపం హర్ష కుమార్ అక్కడ 2-3 సార్లు అరెస్ట్ అయ్యాడు, అక్కడ 4 ఓట్లు కూడా రావు. దాని మీద వీడియోలు పెట్టిన విజయ్ కుమార్కి 5 ఓట్లు కూడా రావు. దాని మీద కొట్లాడుతున్న జాడా శ్రవణ్ కుమార్, ఇప్పుడు కనుక జాడా శ్రవణ్ కుమార్ నేను రామాలయం కోసం కొట్లాడాను అక్కడ అని, ఇప్పుడు జాడా శ్రవణ్ కుమార్ పొలిటికల్ పార్టీ అక్కడ పోటీ చేసింది అనుకోండి ఆకువీడిలో, పాపం ఆయనకి 5 ఓట్లు కూడా రావు. మరి ఎవరు వేస్తారు? ఎవరికి వేస్తారు వీళ్ళు ఓట్లు అంటే మళ్ళీ చివరికి వచ్చి టీడీపీ వైసీపీకే వేస్తారు. మీ ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? మా ఓట్లు పోతే ఏం పోవు స్వామి, మా వాళ్ళు మీకే వేస్తారు ఓట్లన్నీ. మీరేం కంగారు పడుకుని మీకే ఓట్లు వేస్తారు. పొద్దుగోకులు లేచి దానికి వెళ్ళుకొని, నేను అది అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి నేను చెప్పేది ఒకటే, మీరేమనుకుంటున్నారు పక్కన పెట్టేయండి, మీ వాళ్ళు ఏమనుకున్నారు, టీవీ ఛానళ్ళు ఏమనుకున్నారు పక్కన పెట్టేయండి. మీకు నిజంగా తెలియకపోతే మీ పార్టీకి సంబంధించిన క్యాడర్ని పిలిచి మనం తీసుకున్న స్టాండ్ అసలుకి కరెక్టా, అక్కడ రామాలయానికి సంబంధించి మనం తీసుకున్న కరెక్టా, మీరు హ్యాపీగా ఉన్నారని దళితులను అడగండి, వాళ్ళు చెప్తారు. టీడీపీ దళితులు చెప్తారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదు మీరు చేసిన పనికి. వైసీపీ దళితులు చెప్తారు జగన్ చేసిన పని కరెక్టా లేదా అనేది. అసలు ఇదంతా ఎందుకు? మీరు దళితులను పిలిచి అడిగే వాళ్ళైతే ఇదంతా ఇంకెందుకులే. దళితులు క్రిస్టియన్స్ని పిలిచి మనం ఎటువైపుకి వెళ్దామని జగన్ గారు అడిగితే అసలు బీజేపీకి మద్దతిస్తాడు ఆయన? ఒక్క దళితుడు చెప్తాడు మనం బీజేపీకి మద్దతిద్దామన్నా అని చెప్పేసి, ఒక్క దళితుడు చెప్తాడు జగన్ గారికి? ఒక్క దళితుడు చెప్పించమనండి, నేను వెళ్ళి వైసీపీలో చేరిపోతా. ఇప్పుడు జగన్ అన్న పిలిచి దళితుల్ని పిలిచి మనం బీజేపీలో మద్దతు ఇవ్వటం నీకు సంతోషంగా ఉన్నావా అని ఒక్కరిని అడిగి, ఎస్ మేము హ్యాపీగా ఉన్నాము, మీరు ఇవ్వడమే మంచిది జరిగింది చెప్పండి, నేను ఇమీడియట్గా వెళ్ళి వైసీపీలో చేరిపోతా. ఇప్పుడు ఒక దళితులు కూడా చెప్పడు. కానీ వాళ్ళ డెసిషన్స్ మీరు అడగరు. వాళ్ళు లోపల కుమిలిపోతుంటారు, బాధపడుతూ ఉంటారు. రామాలయం విషయంలో జరిగింది అదే ఆకువీడిలో. ఈ దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీల స్థాయిలో వాళ్ళు కూడా బాధపడ్డారు. సహోదరులు మీరు గుర్తించండి, ఇప్పటికీ మీరు చాలా అట్రాసిటీ జరిగిపోయింది అక్కడ రామాలయంలో. ఆకువీడిలో చాలా అట్రాసిటీ జరిగిపోయింది. మీరు ఇప్పటికీ బాధ పెట్టారు. మీరు పొద్దుగూకులు దాన్ని టీవీ ఛానల్లో పెట్టి డిస్కషన్స్ పెట్టి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకొని దాని మీద పదే టెలికాస్ట్ చేసి మాయిపోయిన గాయాన్ని పుల్లబెట్టి కెలుకున్నట్టు ఉంటుంది దళితులకి. మీరు అది పెడతా ఉంటే వదిలేండి, దాని అంతటితో అయిపోయింది. కట్టుకుంటారు రామాలయం, కట్టుకోండి మీరే. థ్యాంక్ యూ, నమస్కారం.